నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నటువంటి చందమైంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. తను ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గంలో తనకే బలం ఉంది, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో తనకే బలం ఉంది, మైనార్టీ సామాజిక వర్గాల్లో తనకే బలం ఉంది, బీసీలను కూడా యాడ్ చేసుకుంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటే ఓసీలు అందరూ దూరం అయ్యారు. ఇంకొకటి తనకే వెన్నుదన్నుగా నిలిచేటటువంటి రెడ్లే తిప్పికొట్టు ఓటేశారు. రాయలసీమలోనే దారుణమైనటువంటి ఓటమి, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనంతటి ఓటమి జగన్కి ఇచ్చింది రాయలసీమ. ఈవెన్ గతంలో రాజశేఖర్ రెడ్డి వల్ల కూడా, రాజశేఖర్ రెడ్డి అప్పుడు కానీ ఏ టైంలో అంత దారుణమైన ఓటమి లేదు రాయలసీమ. రెండవది పల్నాడు, గోదావరి జిల్లాలు, వీటిలోనూ రెడ్డి కమ్యూనిటీ ఉన్న ఏరియాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా రెడ్డి కమ్యూనిటీ 60 నుంచి 70% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమికి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్కి ఆ రెడ్డి సామాజిక వర్గం వెనక్కి వస్తుందా? ఇంతవరకు అలాంటి అడుగులు పడుతున్నట్లేదు. కమ్మ కాపు సామాజిక కిందసారి కాపు సామాజిక వర్గం బలంగా జగన్ వెంట నిలబడింది, కానీ వాళ్ళు మొన్నసారి డ్రాప్ అయిపోయారు మొత్తం తెలుగుదేశం జనసేన కూటమి కేసు. ఇప్పుడు వాళ్ళ నుంచి ఇక మద్దతు ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా ఉన్నాడు, అతని కాదని వీళ్ళని ఎందుకు ఎంచుకుంటారు? నెంబర్ 1 వచ్చేటప్పుడు, నెంబర్ 3 వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గం చాలా బలమైనటువంటిది, ప్లస్ వ్యతిరేకత ఉంది జగన్ పట్ల. వాళ్ళు చివరికి వసంత లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు కూడా అటు వెళ్ళారంటే అర్థం చేసుకో. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళు తిరిగి రాకపోతే జగన్కి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? ఇదే సందేహం.